రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివేక్ విహార్లోని బేబీ కేర్ సెంటర్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 6 నవజాత శిశువులు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మరో 12 మంది శిశువులను రెస్క్యూ టీం సిబ్బంది కాపాడారు. వారిని అత్యవసరం కోసం చికిత్సల కోసం ఆసుపత్రికి తరలించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో హృదయ విధాకర ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో వివేక్ విహార్లోని బేబీ కేర్ సెంటర్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 6 నవజాత శిశువులు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మరో 12 మంది శిశువులు రెస్క్యూ టీం సిబ్బంది కాపాడారు. వారిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. పూర్తిగా చాలా హృదయ విధాకరమైన సంఘటన. అప్పుడే పుట్టిన నవజాతలు 6 చనిపోవడం అనేది నిజంగా అసలు చాలా హృదయాన్ని కలిచివేసేటటువంటి వార్త. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ప్రమాదంకి గల కారణాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఢిల్లీలో ఘోరమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఢిల్లీలోని ప్రైవేట్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే వివేక్ విహార్ లోని ఉన్నటువంటి బేబీ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 6 నవజాతి శిశువులు దుర్మరణం పొందినటువంటి ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా 12 మంది శిశువులని రక్షించినటువంటి పరిస్థితి అయితే రెస్క్యూ టీం చేయడం జరిగింది. దాదాపు 6 అక్కడికక్కడే మృతి చెందిన ఘోరమైనటువంటి ఘటన చోటు చేసుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఏదైతే ఎమర్జెన్సీ కోసం చికిత్సకు తరలించిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ ప్రమాదానికి ప్రైవేట్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు ఢిల్లీ పోలీసులు. ఒకేసారి బేబీ కేర్ సెంటర్ లో పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఒకేసారి ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఎటు వెళ్లాలో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నటువంటి ఘటన అక్కడ కనిపిస్తా ఉంది. ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్స్ లో 6 శిశువులు అక్కడికక్కడే మృతి చెందినటువంటి సిచ్యువేషన్, మృత్యు బాధ. అసలు ఏం చేయాలి అన్నటువంటి అర్థం కానటువంటి స్థితిగతిలో ఒకేసారి చెరలేగినటువంటి మంటలకు మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా నిన్న దాదాపు గణనీయంగా పెరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ లో అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలను కూడా వెతికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తిగా అంటే ఏసీల వల్ల వచ్చిందా, లేదంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుందా అన్న దానిపైన కూడా ఆరా తీస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అకస్మాత్తుగా ఒకటేసారి పెద్ద ఎత్తున చెలరేగడంతో ఏదైతే అక్కడ ఐసీయూకి సంబంధించినటువంటి సపరేట్ వార్డ్స్ లో ఏవైతే ఉన్నాయో ఆ వార్డ్స్ కి సంబంధించినటువంటి వార్డ్స్ లలో ఉండడంతో ఎటు వెళ్లాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఏర్పడినటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కూడా వాళ్ళను రెస్క్యూ చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా నవజాతి శిశువులు 6 అక్కడికక్కడే మృతి చెందిన ఘోర ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవాలి. దీనిపై కంప్లీట్ గా కూడా రెస్క్యూ చేసినటువంటి 12 మంది పిల్లలకు మాత్రం ప్రస్తుతం చికిత్స పొందుతా ఉన్నారు. ఈ చికిత్స నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ప్రస్తుతానికైతే ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే కొంత సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా పిల్లలు కంప్లీట్ గా క్యూర్ కొంత ఓకే అని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉంది. సో ఈ 6 శిశువుల మరణానికి సంబంధించి పూర్తిగా కూడా తీవ్రంగా చింతిస్తా ఉన్నారు. పోలీసులతో పాటుగా ఢిల్లీకి సంబంధించినటువంటి క్రైమ్ బ్రాంచ్ కావచ్చు, క్రూజ్ టీమ్స్ కూడా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. శేఖర్, అప్డేట్స్ ప్రణయ్. ఏదేమైనా ఒక నిండు ప్రాణాలు బలైపోయినటువంటి ఘటన చోటు చేసుకుని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఢిల్లీలోని వివేక్ విహార్లో బేబీ కేర్ సెంటర్లో పెద్ద ఎత్తున మంటలు చల్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.